అందరికీ నమస్కారం అండి. నేను మీ అట్లూరి శ్రీకాంత్. ఒకప్పుడు దసరా పండుగ వచ్చిందంటే మన తెలంగాణలో ఎట్లా ఉండేదంటే కనీసం ఒక 4 డేస్ 5 డేస్ అన్న పండుగ జరిగేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే రాను రాను మనుషులలో ప్రవర్తన చాలా మారిపోయింది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఖర్చులు పెరిగిపోయి ఎవరికి వాళ్ళు ఫ్యామిలీ ఖర్చులు కానీ పిల్లల ఖర్చులు కానీ పిల్లల చదువు పర్పస్ కానీ ప్రతి ఒక్కరూ ఏంటంటే మనం చేస్తున్న పని ఏంటంటే డబ్బు వెనకాల మనం పరిగెడుతున్నాం. మనం డబ్బు వెనకాలే పరిగెడుతున్నాం. ఎందుకు పరిగెడుతున్నాం అంటే మనకు వచ్చే శాలరీస్ కానీ మనకు వచ్చే బిల్లులు కానీ తక్కువ. ఇప్పుడు మనకి ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ అసలు మరీ దారుణంగా తయారైంది. ఎంత దారుణంగా తయారైందంటే ఒక పేదవాడు కానీ ఒక మిడిల్ క్లాస్ వాడు కానీ వీళ్ళందరికీ అప్పులు ఎందుకు అవుతున్నారు? వీళ్ళందరూ కారణం అంటే ఓన్లీ ఒక చదువు వల్లే అప్పులు అవుతున్నారు కేవలం. ఎందుకంటే మనలో కూడా తపన, మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి జాబులు చేసుకోవాలి, మాకులాగా అవ్వకూడదు, మాకులాగా బ్రతకకూడదు అనే ఆ తపన మనల్ని డబ్బు వెనకాల పరిగెట్టిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, కరెక్టే, మనం ఈరోజు డబ్బు కోసమే కష్టపడుతున్నాం. పిల్లల్ని పెంచుకోవాలి, ఫ్యామిలీలు ఖర్చులు ప్లస్ ఇళ్ళల్లో వాళ్ళకి మెడిసిన్స్ ఆరోగ్యపరంగా కానీ మనము నెలకి 1,50,000 2 లక్షలు సంపాదించినా సరే నెల వచ్చేసరికి మళ్ళీ అప్పుల పాలవుతున్నారు. దానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఉండే అపార్ట్మెంట్లు కానీ మనం ఉండే ఇల్లు కానీ మనం చేసే వ్యాపారాలు కానీ షాప్స్ కానీ కరెక్ట్గా వాస్తుపరంగా ఉన్నాయా లేవా దయచేసి అవి చూసుకోండి ఫస్ట్ ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో నాకు తెలిసి 90%, ఒక 10% బాగున్నారేమో, ఒక 90% ఎవరైనా సరే నెల వచ్చేసరికి ఈఎంఐస్, బ్యాంక్ లోను, క్రెడిట్ కార్డులు, వాడు 3 లక్షలు వచ్చినా సరే నెలకు వాడు ప్రశాంతంగా జీవించట్లా. ఎందుకంటే అలాంటి రోజులు వచ్చేసినాయి. ఇప్పుడు ఒకప్పుడు ఏమయ్యేదంటే మనం చిన్ననాటి స్నేహితులు కానీ ఎవరైనా సరే ఒకప్పుడు చూడండి, ఈరోజు ఏదన్నా మనం బిర్యానీ వండుకోవాలంటే ఎవడి జేబులో తినాలంటే ఎవడి జేబులో డబ్బులుంటే వాడిచ్చేటోడు. అలాగే ఏదన్నా గొడవ అయిందిరా మనాడిది అని అంటే 10 మంది 20 మంది ఎవరెవరు ఆ సరౌండింగ్స్లో ఆ టైంలో ఆ స్పాట్లో ఎవరెవరు ఉంటే అంతమంది బయలుదేరే వాళ్ళం. అరే మనాడిది గొడవ అయిందంట పదండ్రా అని, చేతిలో కర్రలు ఉంటే కర్రలు, పక్కన దడులు ఉంటే దడుల్లో బేకటం, ఇళ్ళల్లో ఉంటే ఇళ్ళల్లో తీసుకోవటం, అట్లా వెళ్ళిపోయేవాళ్ళం. సినిమా వచ్చిందంటే ఈ సినిమా చూడాలంటే ఎవరి జేబులో డబ్బులు ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు. అలాంటిది ఏంటంటే ఇక స్వార్థం పెరిగిపోయి ఎవరికాళ్ళకి ఖర్చులు పెరిగిపోయి ఎవడ స్వార్థం వాడిది అన్నట్లుగా అయిపోయింది. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే చాలామంది అనుకుంటారు అందరూ నీతులు చెప్తారు ప్రతి ఒక్కడికి ఆచరణ అని. ఆచరణ కాదమ్మా, ఇది ఇప్పుడు జరుగుతున్న మార్కెట్లో ఒక యథార్థ సంఘటన. ఒక డబ్బు వల్ల ఏంటంటే అన్నదమ్ములు విడిపోయారు, అక్క చెల్లెళ్ళు విడిపోతున్నారు. ఒక డబ్బు ముందల బంధాలన్నీ చీకటి బంధాలుగా అయిపోతున్నాయి కేవలం డబ్బు వల్లే. ఇప్పటికీ నాకు ఇదే రంగారెడ్డి నగర్లో ఇంకా ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, నా దగ్గర చెక్కుస్ ఉన్నాయి, ఇంకా నాకు రావాల్సినవి చాలామంది దగ్గర 9 లక్షలు ఉన్నాయి. వాళ్ళల్లో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఇద్దరైతే చిన్ననాటి స్నేహితులు ఉన్నారు. ఒక మా ఏరియాలో ఒక పెద్ద మనిషి 1,14,000 వాళ్ళు నా స్నేహితుడు అంటే సెటిల్మెంట్ చేశాడు. దానికి ఎంతగా చేశాడంటే 84,000కి సెటిల్మెంట్ చేశాడు. ఆ 84,000కి చేసిన తర్వాత మా వాడు 4,000 కట్టాడు నాకు, 2,000. ఆ తర్వాత వాడు మళ్ళీ 10 సంవత్సరాలు అయింది, మళ్ళీ డబ్బులు ఇచ్చింది లేదు నాకు. నేను రోజు కలుస్తూనే ఉంటావాడిని. నేను చెప్పాను వాడికి, అరే నెలకు 2,000 అన్న ఉంటే ఇవ్వరా అని. వాడు నా ముందర అందరికీ డబ్బులు కడుతున్నాడు కానీ నాకు ఇవ్వట్లా. అలాగని నేను వాడిని ఏ రోజు గొడవ పెట్టుకోవాలా. మా అమ్మ ఏం చేసిందంటే వాడు చెక్కు నోటు ఉంది కదా అని చెప్పి కేసు పంపిస్తే నేను మళ్ళీ వెనక్కి తీపిచ్చా. ఎందుకంటే స్నేహం గురించి. ఈరోజు ఏమవుతుందంటే వాడు డబ్బు ఇవ్వకపోయేసరికి వాడిని మనసులో ఒక శత్రువులాగా భావించుకోవటం, వాడేదో మనకి పెద్ద విరుద్ధుడిగా మనం చూడటం,
ఇది కాదు జీవితం. అన్నదమ్ములు కూడా కనీసం డబ్బులు ఇవ్వలేని స్థితిలో, అసలు వాడు ఏ పరిస్థితుల్లో ఇవ్వలేదు ఏంటో ఫస్ట్ గ్రహించాలిగా. సరే వాడి దగ్గర డబ్బులు ఉంచుకొని మనకి ఇవ్వట్లేదు, వాళ్ళ ఆస్తులు కొనుక్కున్నారు, భార్య పేరు మీద పెట్టుకున్నాడు, పిల్లల పేరు మీద పెట్టుకున్నాడు అని అంటే అది తప్పు. అట్లాంటి పనులు చేయటం తప్పు. అలాంటి పనులు చేసి జనాలకి డబ్బులు ఎగ్గొడతాం అనేది చాలా రాంగు. ఇప్పుడు ఇట్లా ఏమవుతున్నాయి అంటే ఈ డబ్బులు ఇచ్చిపుచ్చుకోవటాలు రాకపోకలు. అసలు ఒకప్పుడు ఏదన్నా పండగ జరిగినా ఒక 100 మంది కూర్చోవటం, ఫంక్షన్లు చేసుకోవటం, పార్టీలు చేసుకోవటం, ఏదన్నా మన పెద్దవాళ్ళు ఇలా కానీ ఎవరన్నా చనిపోయినా కుర్రాళ్ళందరూ అక్కడే ఉంటాం నైటు పగలు, అక్కడ ఏం పనులు కావాలో చూసుకోవటం, ఏదన్నా మన ఇళ్ళల్లో ఏమన్నా ఫంక్షన్లు అయినా ఆడపిల్లలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏమైనా అయితే 15 రోజులు 20 రోజుల నుంచే సందడిగా ఉంటాం. అట్లాంటివి జరిగేది. ఇప్పుడు ఏమైందంటే రాను అసలు ఎవడకు వాడే అన్నట్టుగా అయిపోయింది. వీడి మొహం వాడు చూడు, వాడి మొహం చూడు, ఈడొస్తే ఆడు అంత దూరం వెళ్తాడు, ఆడొస్తే ఈడెంత దూరం వెళ్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, దయచేసి రాజకీయాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. డబ్బు అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ బంధాలు బంధుత్వాలు అనేది శాశ్వతం. గుర్తుపెట్టుకోండి. ఒక డబ్బు కోసం మనం పరిగెట్టి మన బంధాలని బంధుత్వాలని దూరం చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను వసూలు చేసుకోవాలంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వసూలు చేసుకోవచ్చు. కానీ నా స్నేహితులు ఉన్నారు, నాకు ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళు. అట్లాగా నేను సరే వాడికి ఇవ్వాలనిపిస్తే ఇస్తాడు, వాడు బాగుంటే ఇస్తాడు, ఏముంది దాని గురించి. ఇప్పటికీ నోట్లోనే చెక్లోనే నా దగ్గరే. ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బు కోసము మనం పరిగెట్టి చిన్ననాటి స్నేహితులను వదులుకొని అసలు ఫోన్లు చేసినా ఫోన్లు ఎత్తకుండా వాడితో ఏం పని ఉంది, ఈడితో ఏం పని ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన కుటుంబ పరిస్థితులు మనల్ని ఎవడో పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనం అందరం చిన్ననాటి ఈ సాయంత్రం పూట ఎక్కడ కూర్చునే వాళ్ళం, అసలు ఎవరెవరు ఉండేవాళ్ళం, ఎవరెవరు సినిమాలకు వెళ్ళేవాళ్ళం, అసలు ఎవరెవరితో తిరిగాము, ఎవరెవరు మనకు ఆ రోజుల్లో అన్నీ చూసుకున్నారు, మనకి జాబులు లేని టైంలో ఎవరెవరు మనల్ని ఆదుకున్నారు, మనకి ఎవరెవరు అన్నం పెట్టారు, మనకి ఎవరెవరు తోడుగా ఉన్నారు, మనకి చేదోడు వాదోడుగా ఎవరెవరు నిలబడ్డారు. దయచేసి అలాంటి స్నేహితులను మాత్రం వదులుకోమాకండి. ఎందుకు చెప్తున్నానంటే ఆలోచించుకోండి. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, స్నేహం పోతే తిరిగి రాదు. ఎందుకంటే ఒక్కొక్క టైంలో నేను ఫైనాన్షియల్లో చేసేటప్పుడు బాగా నడిపించేటప్పుడు నేను కూడా ఏమనుకున్నానంటే ఫస్ట్ నేను సెటిల్ అయ్యి నా ఫ్రెండ్స్ అందరిని లాగుదాం, తర్వాత వీళ్ళందరి గురించి ఆలోచిద్దాం అనుకున్నా. ఆ తర్వాత ఏంటంటే నేను ఎవరినైతే నమ్మానో వాళ్ళే నన్ను మోసం చేశారు. మా ఫ్రెండ్స్ని కూడా కలవటానికి లేదు. తర్వాత నా దగ్గర అంతా ఫైనాన్షియల్గా వీక్ అయిపోయి తర్వాత వాళ్ళే నన్ను మళ్ళీ దగ్గరకు పిలిచారు. అది ఇలాంటివి జరుగుతాయి. నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా మీకు. దయచేసి మీరు ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు ఉంటే అలాంటి పొరపాట్లు చేసుకోకండి. అసలు ఫోన్లు ఎందుకు చేస్తున్నారు, ఏమైంది, మనం ఎందుకు కలవట్లేదు, నువ్వు ఎంతైనా బిజీగా ఉండు. ఒకరోజు కలవు, రెండో రోజు కలవలేదనుకో, మూడో రోజు అన్నా కలువు. ఒక పావు గంట సేపు మాట్లాడుకుంటూ ఒక ఊరబాయి దగ్గరకు, మీ సెంటర్లో ఏ సెంటర్ ఉంటే ఆ సెంటర్, రచ్చబండ ఉంటే రచ్చబండ, ఊరబాయి ఉంటే ఊరబాయి, లేదంటే మీరు ఎక్కడ రెగ్యులర్గా ఏ బార్లో కలుస్తారో ఆ బార్లో, లేదు ఏ ఫ్యాక్టరీలో కలుస్తారో ఆ ఫ్యాక్టరీలో. అంతేగాని నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు వాడితో ఏం పని ఉంది, వీడితో ఏం పని ఉంది అని చెప్పి దయచేసి మాత్రం అలాంటివి అనుకోవద్దు. ఎందుకంటే అలాంటివి అనుకుంటే రేపు పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకలాగా ఉండవు. గుర్తుపెట్టుకోండి. నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. అలా అనుకున్నప్పుడు ఏంటంటే భగవంతుడు ఒక్కసారి రివర్స్ తిప్పుతాడు. రివర్స్ తిప్పాడు అనుకో, ఇక ఆ రోజు మిమ్మల్ని దేకేవాడు కూడా ఉండడు. మరి అందరూ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ లాగా మంచోళ్ళు అయితే పర్లా. కొంతమంది ఏంటంటే మనసుకు గాయాలు అయితే ఇవి మనసులోనే పెట్టుకుంటారు. ఇక మనం మాట్లాడతారు కానీ ఇక ఎడమొహం పెడమొహం అంతే. ఒక డబ్బు కోసం కకృతిపడి గడ్డి తిని అలాంటి బ్రతుకులు బతకొద్దు. బంధాలను వదులుకోవద్దు. మన ఆప్యాయతలు, మన అన్నదమ్ముళ్ళు, మన స్నేహితులు, దయచేసి ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. అందరూ స్నేహితులు అందరూ వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదు, అందరూ జాబులు చేయాల్సిన అవసరం లేదు, అందరూ వెల్ సెటిల్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, మనం బండ మీద కూర్చున్నప్పుడు వాడి కులం చూడలేదు, వాడి వెనకాల ఆస్తి చూడలేదు, డబ్బు చూడలా. అదే స్నేహం. అలా మొదలైంది మన స్నేహాలు. అలాంటి స్నేహితులను ఎవరిని మర్చిపోకండి. మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా, ఎంతమందిలో ఉన్నా అలాంటి వాళ్ళు కనపడితే దయచేసి ఎరా బాగున్నావా, ఏం చేస్తున్నావా, ఏంటి సమస్యలు అడిగి తెలుసుకోండి. ఏమన్నా మీరు సహాయం చేయగలిగితే, వాడి పరిస్థితి బాగోలేకపోతే సహాయం చేయండి. లేదు బాగుంటే అందరూ ఆప్యాయంగా పలకరించుకోండి. అంతేగాని ఈ రోజుల్లో వ్యాపారాల్లో పడిపోయి ఒడిదుడుకుల జీవితాలు, డబ్బు వెనకాల పరిగెడతాం, అందరినీ వదులుకోవటం, వాడితో నాకు పనే ఉంది, వీడితో నాకు పనే ఉంది, నాకే అన్నీ ఉన్నాయి, లీడర్షిప్ ఉంది, కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, డబ్బు ఉంది
అని అట్లాంటివి అనుకోవటం అనేది చాలా తప్పు. భగవంతుడు ఎప్పుడు ఎటు సైడ్ నుంచి తిప్పుతాడో తెలియదు. ఒక్కసారి చక్రం రాంగ్గా తిప్పాడా ఇక అయిపోయినట్టే పరిస్థితి, మొత్తం కొలాప్స్. ఇక ఏముండదు. ఇక ఎక్కడ నుంచి అయితే నీ జీవితం స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చోవాలి నువ్వు. నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా, యథార్థంగా నాకు జరిగింది అలాంటి సిచ్యువేషను. అది దయచేసి అలాంటి పొరపాట్లు చేసుకోకండి. బంధుత్వాలు ఉన్నప్పుడు విలువలు తెలియవు ఎవరికైనా, అవి కోల్పోయినప్పుడే తెలుస్తాయి. ఎందుకంటే ఈరోజు మాకు డబ్బు ఉంటే చాలు, మాకు అన్నతో పని లేదు, తమ్ముడితో పని లేదు, బావతో పని లేదు, అక్కతో పని లేదు, వదినతో పని లేదు, అన్నతో పని లేదు, తల్లిదండ్రులతో కూడా పని లేదు అన్నట్టుగా బతుకుతున్నారు. ఆ బతుకులు కరెక్ట్ అయిన బతుకులు కాదు నాకు తెలిసి. ఆలోచించుకోండి. నేను చెప్పింది మీ అందరికీ ఏమైనా తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి. లేదు నేను చెప్పిన దాంట్లో సబ్జెక్టు ఉంది అనుకుంటే మీకుగా మార్చుకోగలిగితే మార్చుకోండి.